కళ్యాణ మహోత్సవంలో అంగంగా స్వామికి హోమ కార్యక్రమం కూడా జరుగుతోంది. లాజ హోమం అని అంటారు. ఇప్పుడు అమ్మవారు స్వామి ఇద్దరూ కలిసి అగ్నిహోత్రానికి పరిక్రమణ చేస్తూ లాజలంటే పేలాలతోటి హోమం చేస్తారు. ఇప్పుడు ఆ హోమ కార్యక్రమాన్ని మనం దర్శనం చేస్తాం. తస్మై బ్రహ్మజ బ్రహ్మచాయం ప్రజాంగో అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. వాద్యం. స్వామి సీతారామచంద్రుడు అగ్ని ప్రదక్షిణ చేయడానికి తాను అర్చకముఖంగా తాను కదులుతున్నాడు. తన వయ్యారి నడకలతోటి హంసవాహనం పైన స్వామి వేంచేస్తున్నాడు అమ్మతోటి పగవైపు. మనమంతా కూడా సేవిద్దాం. కీర్తన కీర్తన. ఓం సహస్రశీర్షా సహస్రపాద సభోనం విశ్వత భృత్వా అత్యతిష్టంగురం పురుష ఏవేదకం సర్వం యత్ప్రోతం యచ్చభూయం. గోవిందా ఏతావానస్య మహిమా అతోజ్యాయాగృష్ట పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామి త్రిపాదూర్ధ్వ ఉదయపురః దేవాయజ్ఞమతన్వరత. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హేంద్రాం కూడా మాలలు మార్చుకుంటారు.
మాలల మార్పిడి. చక్కగా దర్శనం చేద్దాం. ఈ జయ నామ సంవత్సరం మనందరికీ శుభాలు కలిగిస్తుంది అని మనం ఆశిస్తున్నాం. అలా శుభాలు కలిగించాలని మనం ప్రార్థన చేసుకుందాం. అలా మనకందరికీ శుభాలు కలిగించేటట్లుగా ఈ సీతారామ చంద్రస్వాముల యొక్క కళ్యాణ మహోత్సవం మనందరినీ అనుగ్రహించాలి. ఈ నూతన దంపతులు మన ఆ రకంగా అనుగ్రహించాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం అలాంటి మంచి సంవత్సరం. జయ అనే పేరు అద్భుతమైనటువంటి పేరు ఇది. వ్యాసుడు రచించిన వాంగ్మయానంతటికీ కూడా జయ అనే పేరు పెట్టాడు. జయ అంటే 18 అని అర్థం. జ యా అక్షరాలకు ఉండే అంకెలవి. 18 అంటే 1 8 కలిపితే 9 వస్తుందని ఇప్పుడు మన వాళ్ళందరికీ 9 సంఖ్య చాలా బాగా పరిచయం అయిపోయింది. అట్లాంటి శాశ్వతంగా ఉండేటటువంటి అద్భుతమైన దైవ అనుగ్రహాన్ని మనకి వాంగ్మయ రూపంలో వ్యాసుడు అందించాడు లిటరేచర్గా. దాన్ని సూచించేటట్లుగా ఈ సంవత్సరం ఏర్పడింది. ఇలాంటి సంవత్సరాన్ని మనం ఆరంభం చేసుకుంటూ సీతారాముల కళ్యాణం చేసుకున్నాం. అయితే మనకిద్దరే కనిపిస్తున్నారు, కానీ వెనకాతల మరో 3 కూడా ఉన్నారు. వాళ్ళు మనకు కనిపించటం లేదు. లేరనుకోకూడదు, వాళ్ళు వెనకాతలు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. సీతారాములతో పాటు ఊర్మిళాదేవి, లక్ష్మణుడు కూడా ఉన్నారు. వారితో పాటు భరతుడు, మాండవ్య ఉన్నారు. వారితో పాటు శృతకీర్తి, శత్రుఘ్నుడు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి వివాహాలు జరిగాయి. 4 వివాహాలు ఒక్కసారి జరిగాయి. 4 కుమారులకి ఒక్కసారే చేసేసాడు జనక చక్రవర్తి. కాదు జనక చక్రవర్తి, కాదు దశరథుడు, కాదు విశ్వామిత్రుడు. దాత, ప్రతిగ్రహీత 2 రోల్స్ కూడా మన విశ్వామిత్రుడే ప్లే చేశాడు. ఇచ్చేటటువంటి దశరథుడి యొక్క బాధ్యత తానే తీసుకున్నాడు. అలాగే స్వీకరించేటటువంటి జనకుడి బాధ్యత తనే తీసుకున్నాడు. అలానే దాతగా ఉండే జనకుడి బాధ్యత తనే తీసుకున్నాడు. ఇచ్చేటటువంటి వరుణ్ణి ఇచ్చేటటువంటి దశరథుడి బాధ్యత తనే తీసుకున్నాడు. అన్ని బాధ్యతలు తనే తీసుకుని కార్యక్రమాన్ని చేశాడు స్వామి విశ్వామిత్రుడు. అందుకే ఆయన విశ్వానికి అంతటికీ కూడా మిత్రుడు అయ్యాడు అని మనకి మహర్షులు చెప్పారు.